హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 సంబంధించి 3.64% డీఏ అరియర్స్‌పై ఆగస్టులో విడుదలయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 2024 డీఏకి సంబంధించి డీఆర్ బకాయిల వివరాలైతే చూద్దాము. సో, ముఖ్యమైన ఉత్తర్వులు అంటే జీవో వివరాలు. జీవోలో ఏముందంటే, ఆర్థిక శాఖ ద్వారా 21 అక్టోబర్ 2025న విడుదలైనటువంటి జీవో ఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా డీఏ శాతం అనేది 3.64% పెంపుదల అయితే జరిగింది. ఈ డీఏ పెంపనేది జనవరి 1, 2024 నుండి వర్తించిందనమాట. కానీ ప్రకటించిన తేదీ వచ్చేసి అక్టోబర్ 2025. కాబట్టి ఈ మధ్యలో ఉన్న 21 నెలలకు సంబంధించి బకాయిల కాలపరిమితి అంటే జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలల బకాయిలు సంబంధించి చెల్లింపుల విధానం. సో, ప్రభుత్వం ఈ బకాయిలను మొత్తము 4 విడతల్లో చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవోలో పొందుపరిచింది. ఇందులో 10% ఏప్రిల్‌లో, 30% ఆగస్టులో, మళ్ళీ 30% నవంబర్‌లో, తర్వాత 30% ఫిబ్రవరి 2027లో చెల్లించాలని నిర్ణయించింది. అయితే మొదటి విడత 10% ఏప్రిల్ 2026లో చెల్లించాల్సి ఉంది. అయితే ఇది ఇంకా చెల్లించలేదు. నిధి లాగిన్‌లో బిల్లులకు ఇంకా అవకాశం అయితే రాలేదు కాబట్టి. సో, రెండో విడత 30% ఆగస్టు 2026 అంటే ఈ నెలలో చెల్లించాల్సి ఉంది. దీనికోసం ఆగస్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య బిల్లులు ప్రాసెసింగ్‌కు అవకాశం ఉంటుందని భావించారు. ఇక మూడో విడత 30% నవంబర్ 2026లో చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో విడత 30% ఫిబ్రవరి 2027లో చెల్లించాల్సి ఉంటుందండి. సో, ప్రస్తుత పరిస్థితి మరి మొదటి 10% ఏప్రిల్‌లో రావాల్సి ఉన్న సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల బిల్లులు పెట్టుకోవడానికి వీలు లేకపోయింది. ఈ మొదటి 10% అనేది రాలేదు. సో, ఆగస్టు 2026లో రావాల్సిన ఈ 30% బకాయిల కోసం ట్రెజరీ శాఖ నుండి అధికారిక సూచనలు రావాల్సి ఉంది. ఆల్రెడీ ట్రెజరీకి సంబంధించి సప్లిమెంటరీ బిల్స్ పెట్టుకునేదానికి, అరియర్స్ బిల్ పెట్టుకునేదానికి 6వ తేదీ నుంచి 10వ తేదీ సమయం కూడా మించిపోయింది, దాటిపోయింది. సో, ట్రెజరీ నుండి స్పష్టమైన ఆదేశాలేమైనా వచ్చిన తర్వాతే బిల్లుల ప్రాసెసింగ్ అనేది ప్రారంభం అవుతుంది. సో, చూడాలి మరి ఈ అమౌంట్‌కి సంబంధించి నిధులు ఎప్పుడు జమ అవుతాయనేది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.